అంగరంగ వైభవంగా పూర్ణగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో గల పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడే స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ తర్వాత స్వామివారి మూల విరాట్కి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులచే సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించారు. 10 గంటలకు మేళతాళాలతో పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ప్రారంభమై వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కనుల పండుగగా కొనసాగింది. కళ్యాణ మహోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుందని, అందులో ఈ రోజు స్వామివారి కళ్యాణంలో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దాతల సహకారంతో కళ్యాణం గొప్పగా నిర్వహించారని అభినందించారు. ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవంలో దాదాపు 5,000 మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయ భద్రతకి మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసిన భువనగిరి పోలీస్ సిబ్బంది వారు ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో ఆలయాన్ని మరింత అభివృద్ది చేసి బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన దాత ముసలి ఉదయ్ కుమార్ దంపతులు, ప్రధాన అర్చకులు జోషి పవన్ కుమార్ శర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుమ్మం కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యకులు ఉట్కూరి అశోక్ కుమార్ గౌడ్, పీసీసీ మెంబర్ తంగెళ్లపల్లి రవికుమార్, సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, నమాత్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఎల్ఎంల శాలిని జంగయ్య యాదవ్, నందనం మాజీ ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్బాబు గౌడ్ మరియు రావి సురేష్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు సురపంగ పద్మ నరసింహ, ఎల్ఎంల జంగయ్య యాదవ్, బత్తిని సుధాకర్ గౌడ్, పబ్బతి ఉప్పలయ్య మరియు ఎల్ఎంల వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకులు మట్ట బాలకిషన్ గౌడ్ మరియు గుడి సేవకులు కొత్తపల్లి నాగయ్య, కంబాలపల్లి రఘునాథ్ మరియు భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద వరాహ లక్ష్మీ నృసింహ. కళ్ళు తెరిచే పరమాత్మని ఈ చుట్టూ ఉండే భాగవతోత్తములకు ముహూర్త సుప్రసన్న వరదా భవంతు కూడా తన వెంట ఉన్నారు కదా అని, తనకేదో చేశారు కదా అని, తనకేదో సమర్పణ చేశారు కదా అని మురిసిపోయి ఎప్పుడు ఎవరికి కానుకలు ఇచ్చినటువంటి దీర్ఘ సుమంగళ్యాన్ని అందించాలి అంటే మీ యజమానికి చక్కటి ఆయుష్ని అందించాలి అని కోరుకోవాలి. మీరు దీర్ఘ సుమంగళిగా ఉండాలని ఎందుకు కోరుకోవాలంటే చిన్న మాట చెప్పి కార్యక్రమానికి వెళదాం. వారి చేత తాకిస్తాం. గోవిందా గోవిందా ఓం మాంగళ్యం గట్టిమేళం మాంగళ్యం దంతనానేన జగద్రక్షణ హేతున కంటే బుద్ధాభిషవయే తంజీవ
కొంచెం మీరు వెనక్కి జరగండి. గట్టిగా గోవిందా ఇక్కడ భగవంతుడు తాకిచ్చి గోవిందా 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 గోవిందా. అయ్యా హారతి అమ్మారు హారతి అద్దరు అయ్యా ఇక్కడ నవాజ్పల్లిలో పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న మరి ఈ గ్రామ పెద్దలు ముఖ్యంగా మా రావి సురేందర్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు వీరి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆలయ అభివృద్ధిలో వారు ముఖ్యంగా వాళ్ళ పాత్ర ఉన్నదే. మరి ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు సమకూర్చడంలో వారిది పెద్ద పాత్ర ఉన్నదని ఉదయ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వామి ఆశీస్సులు కోరుతూ మరి మరొక ముఖ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు గొలిగొండ మండలం మరి మన సాంప్రదాయాలు మన ధర్మం నిలబెట్టుకునే కార్యక్రమం శ్రీకాంత్ రెడ్డి గారు ముందు నడుస్తున్నారు. ఇక్కడ అక్షర స్వాములకు కూడా మరి అందరికీ ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా ఒక్కటి చెప్పాలి, ఈ యొక్క స్వయంభూ వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి మరి ఇక్కడ మహిమ ఎట్లా ఉన్నదంటే ఇక్కడ వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి మరి అంచెలంచెలుగా సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. ఇక్కడ ఇంకా వసతులు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా పెద్దగా ఎవరం సాయం చేయలేదు, ఎమ్మెల్యే కానీ ఇంకోటి కానీ ఎవరం చేయలేదు. ఇక్కడ వీళ్ళ పట్టుదలనే వీళ్ళే ముందుండి చేస్తున్నారు. కానీ మేము మా వంతు పాత్ర కూడా పోషిస్తాం. ఇక్కడికి సంబంధించిన రోడ్డు కానీ ఇక్కడ ఏరియాలో సిమెంట్ రోడ్డు కానీ ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేద్దాం, లైటింగ్ కానీ అని కూడా చెప్తూ అందరికీ కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు మాకు మనందరికీ ప్రాంతవాసులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. జై లక్ష్మీనరసింహ స్వామి. థ్యాంక్ యూ. చాలా శుభదినం ఈరోజు. ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారుగా 5,000 మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి మా యొక్క ధర్మకర్తలకు, మా యొక్క గుడి సేవకులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రత్యేకంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసేందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పోలీసు సిబ్బంది కూడా మాకు ఉదయం నుంచి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మాకు సహకరించినటువంటి ఆ పోలీస్ శాఖ వారికి కూడా మా ధర్మకర్తల తరపు నుంచి వెళ్ళి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మునుముందు కూడా ఈ ఉత్సాహంతో రాబోయే భవిష్యత్తు లోపల జరిగేటువంటి బ్రహ్మోత్సవాలను మరింత పకడ్బందీగా విజయవంతంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానము, గ్రామం నమాత్పల్లి, మండలం భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి, తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము మా గ్రామంలో ఉన్నది. మరి ఇక్కడ ఈరోజు చైత్రమాసము స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా ఉదయం 5:30 పూర్ణగిరి యొక్క గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. దాని తర్వాత స్వామివారికి 21 కలశాలతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అభిషేక కార్యక్రమాలు, దాని తర్వాత భక్తులందరినీ కూర్చోబెట్టి సామూహిక సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయడం జరిగింది. దాని తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం సుమారుగా ఎప్పుడూ రానంతగా 5,000 నుండి 6,000 మంది భక్తులు రావడం జరిగింది. మరి భక్తుల్లో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికే కానీ,
భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి మా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భక్తులు ఎవరికైనా సరే ఏ చిన్న ఇబ్బందులు కలిగినా కానీ దయచేసి మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు తెలిపినట్లయితే మరోసారి మీకు అటువంటి ఇబ్బందులు కలగకుండా మా కమిటీ తరఫున మేము ఆ ఇబ్బందులన్నీ తొలగిస్తామని చెప్పి ఆ స్వామివారి ముంగట మేము ప్రమాణం చేస్తూ